సమకూర్చి ఆయన నీకు అనుగ్రహించువాడై ఉంటున్నాడు. ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు? ఎంతమంది నువ్వు మరి దేవుని మాటకు లోబడి మరి ఉంటున్నారు, జీవిస్తున్నారు? ప్రేమిలారా, అలాంటి వారిని తప్పకుండా ఏం చేస్తాడట? మరి ఏది అడిగితే మరి తప్పకుండా అది అనుగ్రహించువాడై ఉంటున్నాడు. ఇక్కడ చూడండి ఏమని అంటున్నాడంటే, ఆ కట్టెలు మరి అబ్రహాముతో మరి ఏమని చెప్పినాడు? అతనే దేవుడు అతనితో మరి చెప్పిన చోటికి వచ్చినప్పుడు మరి అక్కడ ఏమని చెప్పినాడు? అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి చక్కగా పేర్చి తన కుమారుడి సాకును బంధించి, చూసారా, కుమారుడు ఒక్క మాట కూడా అనలేదు. ఏంటి నాన్న అని, మరి అన్నీ ఉన్నాయి కానీ మరి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు అబ్రహాము తండ్రి ఏమంటాడండి? సరే నువ్వు చెప్పండి, ఏమన్నాడు? యెహోవా దేవుడే చూసుకుంటాడు నాన్న, మనం వెళ్దాం అన్నాడు. చూసారా ఎంత మంచిగా తండ్రికి మాట ఆ కుమారుడు అడిగినప్పుడు తండ్రి ఆ మాటను చెప్పి అన్నాడు. చూడండి, తండ్రికి మరి పరమ తండ్రికి అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాముకు తన కుమారుడు మాట విని ఉన్నాడు, లోబడ్డాడు. ఇక్కడ అందుకోసం ఇక్కడ ఏమని అంటున్నాడంటే, మరి ఆ యొక్క చూడండి, మరి దేవుడే యెహోవా చూసుకునేనని చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, చూడండి ఎక్కడి వరకు, నిఖాప్త మూమెంట్ వరకు వచ్చాడు. హల్లెలూయా, చివరి వరకు కట్టెలు పేర్చారు. ఆ బాబును కూడా మరి ఏంటిదని ఆ పండుకోబెట్టారు. పండుకోబెట్టిన తర్వాత కత్తితో వేసే టైంలో అప్పుడు ఏం చేశాడండి? ఏమన్నాడు? అప్పుడు యెహోవా దూత ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి వచ్చి, పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాడు. నీ విశ్వాసం ఎలా ఉంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉన్నావు. నీ విశ్వాసం ఏ విధంగా బలపడుతుందా? నీ విశ్వాసము నీవు ఏ విషయంలో నీవు మరి విశ్వాసము కలిగి ఉన్నావు? ఆ విశ్వాసములో నీవు నిలకడగా ఉండు, స్టెబిలిటీ మైండ్ కలిగి ఉండు. దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. తప్పకుండా నువ్వు అడిగినది ఆయన కాదు అనకుండా అబ్రహాముకి ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా ఇచ్చువాడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందుకోసమే అంటున్నాడు, ఏమని పేరు చెప్తున్నాడంటే అబ్రహామా అబ్రహామా మరి అని పిలిచాను. అంతేనా? పిలిచినప్పుడు అందుకు చిత్తము ప్రభువా అనెను. ఏంటిదట? అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు మనం పిలిస్తే మరి మనం ఎన్నిసార్లు పిలిచినా కూడా చాలా మంది రారు. అంతేనా? మనం పిలిచి ఏమైపోతుందండి? కామ్గా అయిపోతాం. కానీ ప్రేమట్లారా, నీ మాటకు లోబడినప్పుడు, నువ్వు మాటను మరి ఏంటిదండి ఆ మాటకు నువ్వు జవాబు ఇచ్చినప్పుడు, మరి ఇప్పుడు తల్లిదండ్రులే కానీ, ఎవరైనా స్నేహితులే కానీ, ఇంకెవరైనా కానీ, మన బంధువులే కానీ మన మాటకు వినినప్పుడు, మనకు లోబడి మాటకు వినినప్పుడు ఏం సంతోషం అనిపిస్తుందో? సంతోషం అనిపించదా? అంతేనా కదా? తను చెప్పినప్పుడు విని ఉన్నారని అంతేనా? సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ప్రియమిత్రులారా, ఇక్కడ అబ్రహాము కూడా పిలిచినప్పుడు ఏం చేశాడండి? ఆయన మాటకు మరి ఏంటిది ఆ పిలిచినప్పుడు అందుకు చిత్తము ప్రభువా అని చెప్పాడు. ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నప్పుడు అప్పుడు ఏమని అంటున్నాడు? ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. ఏంటిదట? ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మరి వేయకము అని ఏమియో అతనిని ఏమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఏంటిది నాకు ఇయ్యా వెనుతీయలేదు. ఎంత గొప్ప మాట అండి! ఒక్కగానికి కుమారుణ్ణి నువ్వు వెనుతీయలేదు కాబట్టి నీవు అతని మీద చేయలేదు. అంతటి విశ్వాసం నిఖాప్త మూమెంట్లో ఆయన ఏంటిదండి కుమారుని బలి ఆల్రెడీ పడబెట్టి కత్తితోని మరేంటిది నరకాలని చూసినప్పుడు ఆ టైం వరకు ఆయనను పరీక్షిస్తూనే ఉన్నాడు. ఎవరిని పరీక్షిస్తూ ఉన్నాడు? అబ్రహామును పరీక్షిస్తున్నాడు. చివరి మూమెంట్లో కూడా పడుకోబెట్టినప్పుడు కూడా ఒకవేళ అతని మనసు ఏమైనా మైండ్ సెట్ ఏమైనా మారవచ్చు అని అనుకున్నాడు కావచ్చు, అంతేనా కాదా? కానీ ఆయన మైండ్ సెట్ మారలేదండి.
చాలా మంది మైండ్ సెట్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడే చెప్తారు, మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మాట చెప్తారు. అంతేనా? మనుషులది మైండ్ ఏంటిదండి? చంచలమైన మనస్తత్వం ఉంటుంది. డబుల్ మైండ్. ఈ డబుల్ మైండ్ వాళ్ళతో చాలా కష్టం. అంతేనా? చాలా కష్టం అండి ఈ డబుల్ మైండ్ ఉన్నోళ్ళతో. చూడండి, ఒకటే మైండ్, అదే దేవుడు ఎలాగైతే చెప్పి ఉన్నాడో అదే మాటను ఒక్క మాట కూడా ధిక్కరించలేదు. చివరికి కొట్టే సమయంలో, చంపే సమయంలో, అబ్రహామా నీవు నీ ఒకగానొక కుమారుని నువ్వు వెనక్కి తీయలేడు కాబట్టి అతన్ని నువ్వు చంపకుము, అతని మీద చేయవేయకుము. ప్రేమిలారా, అలాంటి పరీక్షలు దేవుడు మరి అబ్రహాముకి ఇచ్చినట్లు మనకు కూడా అలాంటి పరీక్షలు ఇస్తాడు. అంతేనా? మనతోనే మంచిగా ఉండి మనలను విరోధంగా మరి ఉండరండి, మనకు ఎనెస్ట్గా ఉంటారా? అంతేనా కాదా? కానీ ప్రేమిలారా చూడండి, అలాంటి ఒక్క కుమారుని కూడా ఆయన వెనుతీయకుండా ఆయన విశ్వాసాన్ని చూశాడు కాబట్టి, వెనుతీయకుండా ఉన్నాడు కాబట్టి అతని విశ్వాసము గొప్పదిగా దేవుడు మరి ఎంచి ఉన్నాడు. కాబట్టి ప్రేమిలారా, నీవు దేవునికి ఏంటిదండి? దేవునికి భయపడుకోవడమని, మరి దేవునికి వెనుతీయడానికి ఏంటిదండి? వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడుకోవడమని ఇందువలన నాకు కనబడుచున్నది. ఎవరికి కనబడుచున్నది? దేవునికి కనబడుచున్నది. ఏమని కనబడుచున్నది? ఇచ్చేదానికి వెనక తీయలేదు. అంతేనా? కొంతమంది మాట ఇస్తారు, మాట మర్చిపోతారు. ఇస్తానని చెప్తారు, ఇవ్వనే ఇవ్వరు. అంతేనా కాదా? ఇవ్వద్దు, నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు. అంతేనా కాదా? కాబట్టి ఇక్కడ ఆయన వెనక తీయలేదు, దేవునికి భయపడువాడవని నిన్ను బట్టి నాకు తెలుస్తుందయ్యా. కాబట్టి ఇదిగో అబ్రహామా, అక్కడ నువ్వు కళ్ళెత్తి చూడు, పొదలో ఒక ఏంటిదండి కొప్పులుగా కబులుచుకున్న ఒక పొట్టేలు ఉంది, దానిని తీసుకొచ్చి వధించు అని మరి అబ్రహాముతో దేవుని యొక్క దూత మరి చెప్పి ఉన్నది. ప్రేమిలారా, నీ విశ్వాసం కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు అలాంటి విశ్వాసం కలిగి, అంతటి నమ్మకము, అలాంటి విశ్వాసం కలిగి నువ్వు వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు కూడా నువ్వు ఏదైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో అది నీకు తప్పకుండా దొరుకుతుంది. ఒకవేళ నిరీక్షణ కలిగి ఉండవు, అయ్యో ఇది ఆలస్యమైపోతుంది, మరి దేవుడు నాకు ఇస్తాడో ఇయ్యడో అని నీకు వెనక తీయకు. మరి ఈ యొక్క అబ్రహాము వెనక తీసాడా? ముందుకే వెళ్ళిపోయి ఉన్నాడు, కానీ వెనుకకు మాత్రము తీయలేదు. కాబట్టి నీవు ఏం చేయాలంటే నీ విశ్వాసం కూడా అబ్రహాము వంటిదిగా ఉండాలి. మరి అదేవిధంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. 2వ అధ్యాయము కనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యలేదు. అయితే ఆ పైన వచనం చదువమ్మా. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు. ఆయన మనిషిని ఏంటిదట? అంతర్యమును ఎరిగినవాడు. ఈ పై రూపాన్ని చూసే దేవుడుగా నీ కింద హార్ట్ని చూసే దేవుడు. అంతేనా కాదా? మనుష్యుని చాలా మంది పైన చూసి విలువ ఇస్తూ ఉంటారు. అంతేనా? పైన వాటిని కాదు నువ్వు చూసేది, మీ ఇన్నర్ హార్ట్ని, మీ హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు. అంతేనా? కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఎవరంటున్నాడు? గనుక తన్ను వారి వశం చేసుకోలేదు, ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు, మన ఆంతర్యమును ఎరిగినవాడు, మన మనస్సును గ్రహించేవాడు. నీవు ఇప్పుడు ప్రజెంట్గా నీవు ఏమనుకుంటున్నావో ఆయనకు తెలుసు, ఏమి చేయాలనుకుంటున్నావో ఆయనకు తెలుసు, నీవు ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఆయనకు ప్రతిదీ తెలిసేట్టున్నాడు. అందుకోసం అంటున్నాడు ఆయన ఆంతర్యమును ఎరిగిన వాడు అంటున్నాడు. ఇక ఎరిగిన తర్వాత మనం
ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మృత్యుంజయుడైన దేవుడు, మన దేవుడు మరి అంతర్యమును ఎరిగిన దేవుడు ఏంటున్నాడు. నీ హృదయంలో ఘోష, నీ హృదయంలో బాధ, నీ హృదయంలో వేదన, నీ హృదయంలో ఏదైతే మరి తపడబడుతున్నావో, ఏ విషయంలో బాధతో కృంగిపోతున్నావో, నీ హృదయాంతరంగంలో ఉన్న ఆ యొక్క కృంగిపోతున్న నీ హృదయాన్ని చూసే దేవుడు ఏంటున్నాడు. తప్పకుండా ప్రతిఫలం ఆయన అనుగ్రహించవచ్చు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమలారా, మనల్ని ఎవరు కాదు అన్నా కూడా సర్వశక్తివంతుడైన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ ఈ విధంగా అంటున్నాడు, నేను మనుషుని యొక్క అంతర్యమును చూసే దేవుడిని. ఏంటంటే బాహ్యాన్ని చూసే దేవుడు కాదు, ఆ అంతర్యమును చూసే దేవుడు. ఆ మనసుతో మరి ఆత్మతో సత్యముతో దాన్ని ఆరాధించు. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో ఏంటిదన్నా ఆయనను నీ దేవుడైనా యెహోవాను సేవించి ఆయన అంతరంగమును చూసే దేవుడు ఇచ్చినాడు. కాబట్టి కనుక ఎవడునో మనుషుడిని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వలేదు. సాక్ష్యం ఇవ్వగలుగుతారా? ఒక పాపాత్మురాలైన స్త్రీ మరి రాళ్ళతో అక్కడ ఉన్న మనుషులందరూ కొడుతూ ఉంటారు. కొడుతూ ఉంటే యేసు ప్రభు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి ఏంటిదండి ఆమె అక్కడ పడి ఉంది. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ మనుషులను అందరినీ చూసి ఏం చేశారు? ఆపండి అంటే ఈమె తప్పు చేసింది, ఈమె పాపం చేసింది, ఈమెను క్షమించడానికి మరి వీల్లేదు, ఎందుకంటే చాలా పాపం చేసి ఉండదు కాబట్టి మేము రాళ్ళతో కొడుతున్నామని. మరి రాళ్ళతో కొట్టే సమయంలో మరి దేవుడు ఆంతర్యమును ఎరిగిన దేవుడు కాబట్టి వాళ్ళ మనసులో ఉండే అన్నీ ఒక్కొక్కటి నేల మీద రాసుకుంటాడు. ఒక్కొక్కరి ఒక్కొక్క నేల మీద రాసుకుంటే ఒక్కొక్కడు ఏం చేస్తాడండి? వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మో నేను చేసింది తప్పు, నేను చేసినవి అన్నీ రాసుకున్నాను, మనం ఎందుకు ఈవెనెందుకు మనము ఏంటిది కొట్టాలి అని అందరి వారి మనసులో ఎరిగిన దేవుడు కాబట్టి అందరినీ రాసుకున్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఆమెను లేపి, ఆ స్త్రీని లేపి, అమ్మా ఇక మీదట నీవు పాపం చేయకు. ఇప్పుడు దేవుడు ఏమెరిగి ఉన్నాడు? అంతర్యమును ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఏ వేదన ఉంది, నీ హృదయంలో నీవు ఏమనుకుంటున్నావు, నువ్వు ఏమి యోచించుకుంటున్నావు ఆయనకు తెలియదా? నువ్వు మంచి అనుకుంటున్నావా, నా కొరకు నువ్వు మంచి అనుకుంటున్నావా, చెడు అనుకుంటున్నావా ఆయనకు తెలిసే ఉంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన అంతర్యమును ఎరిగిన దేవుడు, మన ఇన్నర్ హార్ట్ను చూసే దేవుడు. కాబట్టి నువ్వు ఎంతగా దేవుని ఆరాధిస్తే అంతగా దేవుడు మహిమ పొందుకొని అంతగా నేను దీవించి నీకు తప్పకుండా ప్రతి ఫలమును ఆయన అనుగ్రహించువాడంటున్నారు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం చదివాను. అపోస్తుల కార్యము ఒక నిమిషం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 23వ వచనం చదివాను. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడును బహుజనులను ప్రభు పక్షంలో చేరిది. చాలండి. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, కుప్రీలో కొందరును కురేనీయులను కొందరును వారిలో ఉండేది. వీరిలో అంతియొకయు వచ్చి గ్రీకు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించుచుండేది. ప్రభువు హస్తము వారికి తోడేయుండెను. ఎవరికి హస్తము? ఈ యొక్క వీరికి ప్రభు హస్తము తోడేయుండెను. మరి కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టి తిరిగి ఉన్నారు. ఏంటంటే నమ్మిన వారందరూ, యేసు ప్రభువును నమ్ముకున్న వారందరూ ప్రభు వైపు తిరిగి ఉన్నారు. నమ్మని వారందరూ వేరే వైపు అనుకోండి. ఇక్కడ చూడండి, నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు
తిరిగి వారిని గురించి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించాడు. అక్కడ చేసిన అద్భుతములను చూసి మరి దేవుడు అనేకులు కూడా దేవుడు తట్టు తిరిగినది చూసి వాళ్ళు ఏం చేస్తున్నారండి, అతడు దేవుని కృపను చూసి సంతోషిస్తున్నారు. ఎవరండి? ఆ యొక్క ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ చూడండి, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరికీ ఈ యొక్క ఏంటంటే ఇతడు చెప్తూ ఉన్నాడు. ఎక్కడ చెప్తున్నారు? యోహాను మరి ఇక్కడ అతడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక మాట సెకండ్ చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ప్రభువును గూర్చి వీరందరూ అనేకులు మరి దేవుని వైపు చూసి మరి అనేకులు దేవుని వైపు చూసి ఆయనను మరి ఆరాధించి తట్టు తిరిగినప్పుడు వీరందరూ అతడు సంతోషించి ఏమని చెప్తున్నాడు అంటే ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని చెప్తున్నాడు. స్థిర హృదయము అంటే ఏంటిదండి? ఏం హృదయం? స్టేబుల్గా ఉండాలి, అంతేనా? మరి నీకు స్థిరత్వము లేకపోతే నువ్వు ఏ దాంట్లో కూడా స్థిరత్వం ఉండవు. అన్నీ సగం సగమే ఉంటుంది. ఒక స్టడీ నువ్వు చేస్తున్నావు అనుకోండి, చదువుకుంటున్నావు అనుకోండి, ఆ చదువులో కూడా నువ్వు ఎలాంటి ఒక ఏంటిదండి స్టేబుల్గా ఉన్నా, అంతేనా కదా? నేను ఇది చదువుకుంటున్నాను, నేను పాస్ అవుతానన్న ఒక ఆలోచన కలిగించి పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడే నీకేంటిదండి ఆ మార్క్ నువ్వు చదివిన దానికి తప్పకుండా మార్క్స్ వస్తాయి. స్థిరమైన మనసు లేదనుకో, బైబిల్ అంటాను బుక్ పట్టుకొని చదువుతున్నా అని అందరికీ చూసినట్లు చదివినంత మాత్రాన నీ హృదయంలో ఆ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ చేర్చుకోకపోతే నువ్వు చదివినది కూడా పెడతాయి. అంటే నీ హృదయము నీ మైండ్ అంతా అప్సెట్గా ఉందన్నట్టు, అంతేనా కదా? అంటే నీ హృదయంలోనికి ఆ యొక్క ఏంటిదండి నువ్వు చదివిన వాక్యాలు కానీ చదివిన మరి ఏంటిదండి లెసన్స్ కానీ నీలో స్థిరమైన నీ మైండ్లో సెట్ కావట్లేదు. కాబట్టి నీ హృదయము స్థిరముగా లేదు, అంతేనా? చాలామంది పిల్లలు చదువుకునే పిల్లలు చాలా ఒక మాట ఒక్కసారి చెప్పిందంటే వాళ్ళు ఏంటిదండి క్యాచ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఆ మైండ్ సెట్ అలా మంచి షార్ప్గా ఉన్న పిల్లలను చూస్తే తొందరగా ఏంటిదండి రిసీవ్ చేసుకుంటారు, అంతేనా? షార్ప్గా లేని పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా ఆ మైండ్ సెట్ ఏంటిదండి ట్యూబ్ లైట్ ఉదాహరణ, అంతేనా? విన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎన్నిసార్లు లెసన్ చెప్పినా కూడా అర్థం కాదు. కొంతమందికి తొందరగా క్యాచ్ చేసుకుంటారు, అంతేనా? కొంతమంది తొందరగా క్యాచ్ చేసుకుంటారు. అంటే వాళ్ళలో స్థిరమైన మనస్తత్వం ఉంది కాబట్టి ఏ ఆలోచన లేదు. కొంతమంది ఒక్క దగ్గరికి వచ్చి ఎన్నో వందల ఆలోచనలు పెట్టుకుంటే ఏమి లాభం వచ్చి వందల ఆలోచనలు పెట్టుకొని నీ మైండ్ సెట్ నువ్వే ఖరాబ్ చేస్తే అంటే ఒక స్టెబిలిటీ ఉండాలి నీకు. 100 ఆలోచనలు పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వు స్థిరమైన మైండ్ లేదన్నట్టు. అందుకోసం అంటున్నాను, అనేకులు వారందరూ ప్రభు తట్టు తిరిగినప్పుడు వారందరినీ చూసి సంతోషించడమే కాక ఇక్కడ అంటున్నాడు దేవుని కృపను చూచి వాళ్ళు దేవుని కృపను చూసి సంతోషించడమే కాక ప్రభువు స్థిర హృదయంతో హత్తుకొనవలనని చెప్తున్నాడు. వీళ్ళు నువ్వు స్థిర హృదయంతో మీరు స్థిర హృదయంతో హత్తుకోవాలి, దేవుని హక్ చేసుకోవాలి, అంతేనా? అలా ఉండాలి అని చెబుతూ మరి హత్తుకున్న వలన అందరినీ హెచ్చరించాడు. అందరికీ చెప్తున్నాడు. హెచ్చరించడం అంటే ఏంటి? ఆర్డర్ ఇస్తున్నాడు, అంతేనా? మీరు ఆ విధంగా ఉండండి. స్థిరమైన మనసు. మీరు దేవుడి సన్నిధికి వచ్చారు కదా, ఏదో ఆలోచన పెట్టుకొని రాకండి. దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడి వల్ల నన్ను దర్శించాలి, దేవుడు నాతో ఏమని మాట్లాడాలి, వాక్యం ద్వారా ఏమని మాట్లాడాలనుకుంటున్నాను. యేసయ్యా దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలి. మరి నేను నా మైండ్ సెట్ అంతా మారాలి. నన్ను మరి నేను దేవుడు ఆయనను ఆరాధిస్తుంటే ఆత్మతో సత్యంతో నేను ఆయనను ఆరాధిస్తుంటే నాకు ఎక్కడ లేని ఏంటిదండి ఆ యొక్క ఎక్కడ లేని ఆనందం నాకు కలగాలి.
నాకు అప్పుడు నా హృదయము ఏంటిదండి దేవుడితో ఆత్మతో నేను ఆరాధించాలని మేము అనుకున్నప్పుడు ప్రేమిలారా దేవుడు తప్పకుండా అలాగే చేయవాడు ఇచ్చినాడు. తెస్సలోనికీయులకు రాసిన ఆ పత్రిక, తెస్సలోనిక అపొస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతాను, ముగిస్తాం. 1వ అధ్యాయము తెస్సలోనిక 1వ అధ్యాయము 2-3 చదువు. 1వ అధ్యాయం మొదటి తెస్సలోనిక విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానగా జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ హల్లెలూయా. ఇక్కడంతా ఈ ప్రాసెస్ అంతా చెప్తున్నారు. ఈ తెస్సలోని సంఘానికి చెబుతున్నారు, మీరు విశ్వాసంతో కూడిన మీ పనిని, అంటే మీరు ఏ పని అయితే చేస్తారో ఇప్పటిదాకా నేను చెప్పింది అదే. అబ్రహాముకు ఒక పని అప్పచెప్పాడు తండ్రి అయిన దేవుడు. ఆ పనిని కరెక్ట్గా క్రమముగా మరి చేశాడు. ఇక్కడ కూడా చూసినట్లయితే మరి చూడండి ఏమని చెప్తున్నాడంటే విశ్వాసముతో కూడిన పనిని. నీకు ఏ పని అయితే అప్పగించాడో, నీకు మ్యూజిక్ ప్లే చేసే వరం ఇచ్చాడా, ఆ పని అప్పచెప్పాడా, దాన్ని నమ్మకంగా చేసి. నీకు పాటలు పాడే వరం ఇచ్చాడా, నమ్మకంగా పాట పాడు. దేవుడు ఆ నమ్మకాన్ని చూస్తాడు. ఆ పనిని, నీ నమ్మకాన్ని, నీ పనిని చూసి నిన్ను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. నీకు బైబిల్ చదివే వరం ఇచ్చాడా, బైబిల్ మంచిగా చదువు. నీకు మరి మంచిగా దేవుని ఆరాధించే ఇచ్చాడా, మంచిగా ఆరాధించు. నీకు ఏ పని అయితే మరి అప్పచెప్పాడో నీవు ఆ పనిని నమ్మకంగా చేయి. మరి చర్చిలో ఏదైనా పని చేయాలని దేవుడు నీకు ఇచ్చాడా, ఆ పనిని నమ్మకంగా చేయి. నువ్వు సరుకుంటూ గుణుక్కుంటూ బాధపడుకుంటూ నేనే చేయాలా అంటే నువ్వు చేయకపోతే దేవుడు వేరే వాళ్ళు నేర్చుకుంటాను. హల్లెలూయా. ఎవరు అంటున్నారు, నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. మీ విశ్వాసముతో కూడిన ఈ పనిని, ఏంటిది విశ్వాసము, నమ్మకంతో కూడిన ఈ పనిని, ప్రేమతో కూడిన ప్రయాసమును. అంతేనా, ప్రేమతో ఉండాలా. ఎలా, ప్రేమ కలిగి. నువ్వు ప్రయాసపడేది కూడా, నువ్వు ఇప్పుడు దేవుని కొరకు ఒక చిన్న ప్రయాసపడుతున్నావు అనుకో, దేవుని పనికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళావనుకో, సువార్త కొరకు దేవుని యొక్క సన్నిధికే వచ్చావనుకో, కష్టపడి వచ్చావనుకో, ఆ ప్రయాసాన్ని నువ్వు ప్రేమతో అది ఏం చేయాలా, ప్రయాసపడాలి. బాధతోని దుఃఖంతోను ఏంటిది, నేను చేయాలా, నేను రావాలా, నేను ఉండాలా అని కాదు ప్రేమిలారా. ఏంటిది, నువ్వు ఏది చేసినా విశ్వాసముతో చేయాలి. ఆ పనిని ప్రేమతో కూడిన ప్రయాసముతో కూడిన పనిగా చేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు, నిరీక్షణ ఓర్పును కలగచేస్తుంది. కాబట్టి ప్రియమిత్రులారా, నిరీక్షణ కలిగిన వారికి తప్పకుండా దేవుడు ప్రతిఫలను అనుగ్రహిస్తాడు. ఇయ్యడు అని ఎప్పుడు అనుకోకండి. నీ నిరీక్షణ చూస్తున్నాడు, నీకు కావట్లేదు అని అంటే నువ్వు బాధపడకు. తప్పకుండా ఏదో ఒక రోజున నీకు మంచి ఏంటిదండి, మరి దేవుడు నీకు మంచి ఏంటిదండి, మంచి బహుమానం నీకు అనుగ్రహించి ఇచ్చినాడు. కాబట్టి మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనిచున్నాము. ఏంటిది, మిమ్మల్ని మేము మానక మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే మీ విశ్వాసంతో కూడిన మీరు పని చేస్తున్నారు సంఘములో. మరి ఈ యొక్క తెస్సలోనికి సంఘానికి చెప్తున్నాడు, మరి మీరు మానక పని చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి మీకు ప్రయాసముతో చేస్తున్నారు, ప్రేమతో చేస్తున్నారు, సంఘంలో మరి పనులు చేస్తున్నారు. కాబట్టి మీ కొరకు మీరు అలసిపోకుండా, మీరు బాధపడకుండా మిమ్మల్ని ప్రభువు దగ్గర పాదముల చేత చేరి మేము మీ కొరకు మిమ్మల్ని జ్ఞాపకము చేస్తూ మీ కొరకు మరి విజ్ఞాపనలను చేస్తున్నామని ఈ యొక్క భక్తులు చెప్తున్నారు. మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనము
చేచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లిస్తున్నారట? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏదైనా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి ఏమనగా, మా స్వార్థ మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. ఎట్లా చేస్తున్నారట? మాటతో కాదు నేను చేసేది. ఏంటిదండి? నేను మాటతో కాదు, ఒట్టిగా మాటలు చెప్పి కొంతమంది మాటలే చెప్తారు కానీ క్రియలు చేయరు. ఏంటిదండి? మాటలు చెప్తారు, మస్తు చెప్తారు, ఏదైనా చెప్తారు. ఏంటిది నరం లేని నాలుక ఏదైనా చెప్తుంది, అంతేనా కాదు? ఏదైనా చెప్తారు కానీ క్రియలలో చేసినప్పుడే అది సత్యం. క్రియలలో చేసినప్పుడే అది ఫలించు. మనము ప్రార్థనతో పాటు దేవుడి క్రియలు కూడా చేయాలి. ఒక దగ్గర అంటున్నాడు, నీకు క్రియలు ఉన్నాయి, నాకు విశ్వాసం ఉంది. మనం ఇద్దరము చేస్తామని అంటే అక్కడ జరుగుతుందండి? అది జరుగుతుందా? పాసిబుల్ అవుతుందా? కాదు. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, పని ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడే దేవుడు కార్యములు చేస్తాడు. ఇక్కడ నేను అది చెప్తాను. ఇక్కడ చూడండి, మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మరి సంపూర్ణ నిశ్చయత కలిగి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అంతేనా? నువ్వు దేవుని సన్నిధికి వాళ్ళ బుధవారము నువ్వు వస్తున్నావు అంటే నిన్నటిండలే సిద్ధపడాలి. ఏంటిది? నేను యేసయ్యా, నేను చర్చ్కి వెళ్తున్నాను, రేపు వెళ్తున్నాను ప్రభా, నువ్వు నాతో మరి నేను నిశ్చయత కలిగి ఉన్నాను నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నా కుటుంబము నేను ఆశీర్వదింపబడడానికి నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా. నీవు ప్రభా, నీవు నన్ను ఆశీర్వదించు, నేను విశ్వాసంతో నీ సన్నిధికి వస్తున్నానన్న ఒక నమ్మకం, పూర్ణమైన పూర్ణమైన నిశ్చయతతో నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆ సంగతి మాకు తెలియను. కాబట్టి మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉన్నాము, నీవు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమిత్రులారా, ఇక్కడ ఈ సంఘానికి తెలియజేస్తున్నాడు, విశ్వాసము మరి పరిపూర్ణమైన విశ్వాసము కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నింపుకొని మరి ఏంటిదాన్ని ముందుకు వెళ్ళాలి. అందుకోసమే చూడండి, అక్కడ ఎవరండి? పక్షవాయువులైన వ్యక్తి, ఆయన నలుగురు వ్యక్తులు అతన్ని పట్టుకొని వచ్చినప్పుడు ఆ నలుగురు వ్యక్తులు విశ్వాసం కలిగి ఎవరిని తీసుకొని వచ్చారని, ఈ పెరాలసిస్తో బాధపడుతున్న ఈ వ్యక్తిని తీసుకొని వచ్చి నమ్మకంతో ఆయన యొక్క ఏంటిదని యేసయ్య యొద్దకు పంపించినప్పుడు అప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు? నీ పాపములు నా కుమారుడా, మరి ఏమని అంటున్నాడు? మార్కు సువార్త 2వ అధ్యాయం 29వ వచనం చదవండి. నా కుమారుడా, నీ పాపములను 9వ వచనం 2:9 చదవమ్మా. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని సులభమా? అంతే కదా, చెప్పుడు సులభమా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ చూడండి, దేవునికి మాత్రమే సర్వాధికారము క్రీస్తుకు అనుగ్రహింపబడి ఉన్నది. అందుకోసమే అంటున్నాడు, ఏంటిది? మరి నా కుమారుడా, చూసి కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పాను. అక్కడ శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండి ఉండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు, దేవదూషణ చేర్చున్నాడు కదా, దేవుడు ఒకటే తప్ప పాపములు క్షమింపగల వాడెవడని తమ హృదయంలో ఆలోచించుకొచ్చున్నారు. వారి ఆలోచననే దేవుడు ఎరిగి అప్పుడు ఏమంటున్నాడు? 9వ వచనం 8వ వచనమా, వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో గ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. చక్కటి దేవుడు మనకి ఇక్కడ నీ మనసులో శాస్త్రులు పరిచయులు ఏమనుకుంటున్నారు? ఈయన దేవదూషణ చేస్తున్నాడేంటి, అసలు ఆయన పాపములు ఈయన ఎందుకు క్షమించేది? దేవుడు కదా క్షమించేదని వాళ్ళు డైరెక్ట్ అనట్లేదు. ఏమనుకుంటున్నారు? ఎక్కడ అనుకుంటున్నారు చెప్పాలి? వారి మనసులో అనుకుంటున్నారు. అందుకోసమే మనసులను హృదయాలనేలే రారాజండి. ఆయన హృదయాలనేలే రారాజు. నీ హృదయం ఎలాంటిదో అన్నది ఆయనకు బాగా తెలిసేయించున్నారు. శాస్త్రులు పరిచయం వారు అనుకుంటున్నారు కాబట్టి ఆత్మలో ఆయన గ్రహించి ఉన్నాడు. ఆత్మలో గ్రహించి మీరు ఇలాంటి సంగతులను మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకోలేదు?
వారితో చెప్పి పక్షవాయు కలిగిన వాడిని ముట్టి స్వస్థతపరిచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి ఉన్నదండి సర్వాధికారం భూమి మీద? ఏంటిదండి? యేసు ప్రభుల వారికి మరి సర్వాధికారము దేవుడు అనుగ్రహించినాడు. పక్షవాయు గలవాడు స్వస్థత పొందుకున్నాడు. పరిగెత్తుకొని నడుస్తూ తన ఇంటికి వెళ్ళి ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మన వెనుకలో దీవించిందాక ఆమె లేచి నిలబడి దేవుని స్తుతిస్తాం, దేవుని స్తుతిస్తాం. ప్రేమికులారా, యేసు మీకు వందనాలు, యేసు మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా లేచి నిలబడదాం. యేసునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం.